ఉండవల్లి అరుణ్ కుమార్ వైసీపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు అనే వార్త అయితే హల్చల్ చేస్తుందబ్బా. జగన్ మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని అడిగితే ఉండవల్లిని వైసీపీలోకి తీసుకోమంటారా వద్దంటారా అని సలహా మిమ్మల్ని జగన్ వచ్చి అన్న ఏం చేయమంటారని అడిగితే మీరు ఏం చెప్తారు? ఉండవల్లిని వైసీపీలోకి తీసుకోండి, ఉండవల్లిని వైసీపీలోకి తీసుకోకండి. ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. వైసీపీ అధిష్టానం వరకు, వైసీపీ పెద్దల వరకు వాళ్ళు చూసి ఈ కామెంట్స్ జగన్కి చెప్పే వరకు తీసుకెళ్తాను. ఇది నా ప్రామిస్. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వైసీపీలో టాప్లో ఉండే క్వార్టరీలో ఉండే అందరూ కూడా ఈ కామెంట్ చూసేలా నేను చేస్తాను. నాకు కావాల్సిందల్లా కామెంట్. ఉండవల్లిని వైసీపీలోకి తీసుకోకండి. ప్రజలు ఏమనుకుంటారు ఉండవల్లి విషయంలో, వైసీపీలోకి రావడం విషయంలో, జగన్ అభిమానులు ఏమనుకుంటారని వెరీ ఇంపార్టెంట్. మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏ మలుపు జరుగుతుంది, ఎట్లా వెళుతుంది అనేది ఊహించడం ఇంపాసిబుల్ అనేటువంటి విషయం. అయితే ఇప్పుడు ఒక స్ట్రాంగ్ డిస్కషన్ విపరీతంగా వ్యాపిస్తుంది. మాజీ ఎంపీ, మేధావిగా పేరున్నటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారా అనేటువంటి డిస్కషన్ హాట్ టాపిక్గా మారుతుంది ఏపీ రాజకీయాల్లో. విభజన తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ కేవలం ప్రెస్ మీట్లకే పరిమితమైనటువంటి ఉండవల్లి మళ్ళీ ఇప్పుడు యాక్టివ్ పాలిటిక్స్లోకి రాబోతున్నారు అనేటువంటి ప్రచారం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఉండవల్లి అరుణ్ కుమార్ అంటేనే ఒక బ్రాండ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత ఆప్తుడుగా ఆయనకి పేరుంది. డెఫినెట్లీ అందరికీ తెలిసిన విషయమే ఇది. పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన మీద ఆయన చేసినటువంటి పోరాటం కానీ, పోలవరం ప్రాజెక్టు మీద ఆయనకున్నటువంటి పట్టు కానీ ఇవన్నీ అమోఘం అనమాట. అయితే వైఎస్ఆర్ మరణం తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. కానీ జగన్మోహన్ రెడ్డి స్థాపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మద్దతు అనేది ఇవ్వలేదు. అటు టీడీపీని ఇటు వైసీపీని తప్పులు చేసినప్పుడు ఎండగడుతూ తటస్థ వైఖరితో గొంతుకుగా నిలుస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారనేటువంటి వార్త రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. గత కొంతకాలంగా వైసీపీ అధిష్టానం ఉండవల్లితో సంప్రదింపులు జరుపుతున్నారు అనేటువంటి న్యూస్ కూడా నడుస్తుంది. ముఖ్యంగా పార్టీకి ఒక బలమైనటువంటి గొంతుక, మేధోపరమైనటువంటి మద్దతు అవసరం అని భావిస్తున్నటువంటి ఈ తరుణంలో ప్రతిపక్షాల యొక్క విమర్శలను కూడా తిప్పికొట్టడంలో ఆయన స్టైల్ వేరు ఉంటుంది. లాజిక్ కానీ డేటా కానీ ఆత్మరక్షణలో బనేస్తాయి అవతలని. సో వచ్చే ఎన్నికల దృష్ట్యా ఉండవల్లి నాటి సీనియర్ నేత కనుక ఉంటే డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది కదా పార్టీకి అని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఆయనకు రాజ్యసభ సీటు లేదా పార్టీలోని కీలకమైనటువంటి సలహాదారు పదవి ఇచ్చేటువంటి అవకాశం పెట్టుకుని ఆయన తీసుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఉండవల్లి మనస్తత్వం తెలిసిన వాళ్ళు ఈ వార్తలను కొట్టిపారేస్తున్నారు. అట్లా ఏం జరగదని. ఆయన ఎప్పుడు పదవుల కోసం ఆశపడే వ్యక్తి కాదని, కేవలం ప్రజా ప్రయోజనాల కోసమే మాట్లాడతారు అనేది వారి వాదన. జగన్ పాలనలోని కొన్ని నిర్ణయాలను ఆయన గతంలో తీవ్రంగా విమర్శించిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు మళ్ళీ ఆయన అదే వైసీపీలోకి తీసుకుంటే అలాంటప్పుడు ఆయన అసలు కప్పుకుంటారా వైసీపీ కండువా అనేది కూడా చాలా పెద్ద ప్రశ్న. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం ఏపీ రాజకీయాల్లో ఇది ఒక సంచలన మార్పు అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతానికైతే ఇవన్నీ ప్రచారాలే. కానీ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఉండవల్లి నోరు విప్పితే తప్ప ఈ ఉత్కంఠకైతే తెరపడదని చెప్పుకోవాలి.